హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు ఎగ్ సేమియా నూడిల్స్ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎగ్స్, నూడిల్స్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు. సో ఫస్ట్ అయితే నేను 3 ఎగ్స్ని తీసేసుకొని బాయిల్ చేసేస్తున్నాను. అండ్ పక్కనే కడాయిని పెట్టేసుకొని దాంట్లో సేమియాని తీసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఎగ్స్ చూడండి బాయిల్ అయిపోయాయండి. దాంట్లో మీకు తగినంత సాల్ట్ వేయాలనుకుంటే వేసేసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే. సో పక్కనే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని అండ్ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. అండ్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టేసుకున్న సేమియాలు అయితే దాంట్లో వేసేసుకోవాలి. అండ్ దాంట్లో తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి. మనం సాల్ట్ వేసేస్తున్నాను నేను. చూసారు కదండి, ఇట్లా లైట్గా బాయిల్ అయితే చాలు. అండ్ వెంటనే పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ అది హీట్గా ఉన్నప్పుడే లైట్గా కోల్డ్ వాటర్ అయితే నేను పోసేస్తున్నాను, ఎందుకంటే అది అతుక్కోకుండా, అంటే మెత్తగా ఉండకుండా అండ్ పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అండ్ పక్కనే మనం బాయిల్ పెట్టేసుకున్న ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, అదైతే నేను పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వాటిని అయితే నేను కట్ చేసి ఎన్నైతే మనం ఎగ్స్ తీసేసుకున్నామో దాంట్లో అన్ని బాయిల్డ్ ఎగ్స్ని అయితే మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడైతే నేను చూసారు కదండి, ఇది చల్లారిపోయింది పొడి పొడిలాడుతుంది. అండ్ పక్కన పెట్టేసుకుందాము. అండ్ పక్కనే ఒక కడాయి తీసేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాము. మనం కట్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ని అయితే మనం దాంట్లో వేసేసుకుందాం. అండ్ లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. అండ్ ఈ రెసిపీ అయితే 2 to 3 మెంబర్స్ అయితే హ్యాపీగా తినొచ్చండి, స్నాక్ లాగా. అండ్ ఇప్పుడైతే నేను పసుపుని వేస్తున్నాను అండ్ 1 స్పూన్ అండ్ తగినంత సాల్ట్ని అయితే వేసేస్తున్నాను. అంటే చిల్లీ పౌడర్ని కూడా వేసేస్తున్నానండి. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే కొంచెం తక్కువ వేసేసుకోండి. లేదు పిల్లలు లేదు పెద్దవాళ్ళే ఉంటే, ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకి తగినంత కారం అయితే కావాలనుకున్న వాళ్ళు, స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువైనా వేసేసుకోవచ్చు. చూసేసుకోనండి, కొంచెం బాయిల్ అయిపోయింది ఎగ్. అండ్ మనం పక్కన పెట్టేసుకున్న సేమియాని అయితే ఇప్పుడు దాంట్లో వేసేసుకుందాం. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండి, మొత్తం అలా కలిపేసుకుందాం. ఈ రెసిపీ అయితే నేను ఓన్గా ట్రై చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంట్లో లాస్ట్గా అయితే నేను గరం మసాలా వేసేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే నేను వేసేస్తున్నానండి. వేసేసి మొత్తం కలిపేసుకుందాం. అండ్ ప్లీజ్ ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మర్చిపోకండి. అండ్ పక్కనే నేను కొత్తిమీర అయితే గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి. అంతే అండి, మొత్తం కలిపేసుకోవడమే. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.